పూరా లోకల్. హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. ప్రపంచం ఒక ప్రయోగశాల. మానవ అభ్యున్నతి కోసం, మానవ అభివృద్ధి కోసం ఎన్నో ప్రయోగాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉంటాయి. రోజు రోజుకు యువ సైంటిస్టులు బయటకు వస్తుంటారు. రీసెర్చ్ స్కాలర్స్ కూడా పెద్ద ఎత్తున రీసెర్చ్ జరుగుతుంటాయి. అయితే ప్రస్తుతం మనతో కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక యువ రీసెర్చ్ స్కాలర్ మనతో ఉన్నారు, గౌతమ్ కృష్ణతేజ. ఎంతోమంది రీసెర్చ్లు ఒక ఎత్తు, ప్రస్తుతం మనతో ఉన్న కృష్ణతేజ చేస్తున్న రీసెర్చ్ కూడా ఒక ఎత్తు. ప్రపంచంలో అత్యధికంగా మనం భయపడేది అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు వచ్చే లావా. అసలు అగ్నిపర్వతాలకు ఉన్న చరిత్ర ఇప్పటికే చాలా రీసెర్చ్ జరుగుతుండగా, లావా బయటకు వచ్చిన తర్వాత ఆ మెటీరియల్లో ఉన్న క్యారెక్టర్స్ ఏంటి, ఆ మెటీరియల్ దేనికి ఉపయోగపడుతుంది, దీనికి సంబంధించి రీసెర్చ్ చేసేందుకు ముందుకొచ్చారు కృష్ణతేజ. ఈ నేపథ్యంలో అతని కెరియర్ అంతా కరీంనగర్ జిల్లాలో జరిగినప్పటికీ ఇస్రోలో ఒక రీసెర్చ్ స్కాలర్గా వెళ్ళి అక్కడి నుంచి తన ఆలోచనలు మార్చుకొని అండమాన్ నికోబార్లో ఉన్న బ్యారన్ వల్కనోకు సంబంధించిన ఒక రీసెర్చ్ చేసి మన ముందుకు వచ్చారు. దీనికి సంబంధించి రికగ్నేషన్ కూడా వచ్చింది, ఒక డాక్టరేట్ కూడా పొందడం జరిగింది. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఈ నేపథ్యం ఏంది, ఆ వచ్చిన ఇంట్రెస్ట్లో కారణం ఎవరు, ఏం చేయాలనుకున్నా తెలుసుకుందాం. కృష్ణతేజ హాయ్, చెప్పండి. మీరు మామూలుగా విద్యాభ్యాసం జరుగుతున్నప్పుడు ఒక సైంటిస్ట్గా, ఒక రీసెర్చ్ స్కాలర్గా వెళ్దాం అనుకున్నారా? ప్రస్తుతం మీరు చేస్తున్న ఏదైతే అగ్నిపర్వతాలకు సంబంధించిన రీసెర్చ్లో ప్రత్యేకత ఏముందని చెప్పుకోవచ్చు? నా ఎడ్యుకేషన్ మొత్తం అనేది బేసిక్ అయితే కరీంనగర్లో కంప్లీట్ అయిందండి. ఎప్పుడైతే నా డిగ్రీ అయిపోయాక ఇక్కడ వాణిజ్య డిగ్రీ కాలేజ్లో అప్పుడు ఎంఎస్సీ వెళ్ళడానికి నేను మా నాన్నగారిని అడిగాను. ఏ కోర్స్ అయితే బాగుంటుందంటే మా డాడీ ఉండి అందరూ ఇంజనీరింగ్ డాక్టర్లు అవుతున్నారు, నువ్వు కొంచెం రీసెర్చ్ వెంటకి వెళ్తే బాగుంటుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ కోర్స్ ఉంది బాగుంటుంది అని చెప్పడం జరిగింది. సో ఆ కోర్సు నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి దాంట్లో నాకు సీట్ వచ్చింది ఎంఎస్సీ డిజాస్టర్ మేనేజ్మెంట్లో. అప్పుడు నేను అండమాన్లో ఉన్న పాండిచ్చేరి యూనివర్సిటీ క్యాంపస్లో ఎంఎస్సీ డిజాస్టర్ మేనేజ్మెంట్ చేశాను. దాన్ని కంప్లీట్ అయ్యే వరకు నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. ఎంఎస్సీ డిజాస్టర్ మేనేజ్మెంట్లో గోల్డ్ మెడల్ సాధించాను. సో ఆ గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా నాకు వచ్చిన ఇన్స్పైర్ ఫెలోషిప్ ఉందండి. ఆ ఇన్స్పైర్ ఫెలోషిప్ ద్వారా నేను ఈ రీసెర్చ్ యాక్టివిటీ క్యారీ అవుట్ చేశాను. ఈ టాపిక్ వచ్చేసరికి జియోడైనమిక్స్ ఆఫ్ బారన్ ఐలాండ్ వల్కనిజం అండి, ఇన్సైట్స్ ఫ్రమ్ జియో స్పేషియల్ టెక్నాలజీస్ అండి. ఈ రీసెర్చ్ ప్రత్యేకత ఏమిటంటే మన ప్రపంచంలో మొత్తానికి 1400 పైగా వల్కనోస్ ఉన్నాయండి. సో దానిలో ఎక్కువ శాతం మనము యూరోప్లో చూడొచ్చు అండ్ ఇండోనేషియాలో చూడొచ్చు, పెసిఫిక్ రింగ్ ఉంటుందండి, దానిలో చూడొచ్చు. కానీ మన ఇండియాలో ఒకే ఒక వల్కనో, యాక్టివ్ వల్కనో ఉందండి. దాని మీద చాలా తక్కువ రీసెర్చ్ జరగడం అనేది అబ్జర్వ్ చేస్తాము మా లిటరేచర్లో. సో దాని తర్వాత మా రీసెర్చ్ అనేది ఎలా ప్లాన్ చేసామంటే, ఈ వల్కనోస్ చేయబట్టి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు ఎలాంటి ఎఫెక్ట్ అవుతుంది, లేదా ఈ వల్కనోస్ సైక్లాన్స్ మీద ఎలా ఎఫెక్ట్ పడుతున్నాయి అని చెప్పిన ఒక రీసెర్చ్ కోసం తోటి స్టార్ట్ చేయడం జరిగింది. సో దీని రిజల్ట్ వచ్చేసరికి ఫ్యాంటాస్టిక్ రిజల్ట్స్ అవుట్కడం వచ్చిందండి. సో ఆ రిజల్ట్స్ అన్నిటిని మేము డిఫరెంట్ పబ్లికేషన్స్ ద్వారా మేము పబ్లిష్ చేసామండి. ఒక రకంగా చూస్తే మనము గతంలో చిన్నతనం నుంచి ఎవరైనా కూడా భారతీయులకు ఎక్కువగా ఈ లావాకు సంబంధించి అగ్నిపర్వతాలను మనం విదేశాల నుంచి వీడియోలు, యూట్యూబ్లు, సినిమాలో చూసాం కదా. మీరు అక్కడికి వెళ్ళారు, అప్పుడు అక్కడ మీరు వెళ్ళినప్పుడు అక్కడ లావా రావడం కానీ, అగ్నిపర్వతం బద్దలం కావడం ఇవన్నీ ఉన్నాయి. మీరు ఎంత డిస్టెన్స్లో ఉన్నారు, మీరు ఏమనుకున్నారు ఆ సందర్భంలో? మేము ఫస్ట్ టైం ఫీల్డ్ సర్వీకి వెళ్ళామండి, ఎక్స్పెడిషన్ చేసాము. 2019లో ఇండియన్ కోస్ట్ గార్డ్ ద్వారా మేము ఆ ఫీల్డ్ ఎక్స్పెడిషన్ చేసాము. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళామో దాని దగ్గర వల్కనో దగ్గర ఒక 100 నుంచి 200 మీటర్ల దూరం సముద్రంలో మా షిప్ ఆగిందండి. ఆగినప్పుడే ఒక సడన్గా ఒక పెద్ద సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ ఏంటిదా అని చెప్పని కెప్టెన్ పిలిచి చూపిస్తే అది అప్పుడే వల్కనో బ్లాస్ట్ అయిపోయి హ్యూజ్ హ్యాష్ అనేది బయటకు వచ్చేసింది అట్మాస్ఫియర్లో, లైక్ గాల్లో కలిసిపోయి. మా టువర్డ్స్ అనేది సౌత్ డైరెక్షన్ వెళ్ళిపోతున్నప్పుడు మా కెప్టెన్ అన్నారు, ఇండియన్ కోస్ట్ గార్డ్ కెప్టెన్ చెప్పారు, అది ఇప్పుడు వల్కనో యాక్టివ్గా ఉంది, ఇప్పుడు వెళ్తే చాలా కష్టం అని చెప్పని మాకు చెప్పడం జరిగింది. కానీ మేము అక్కడ దాకా వెళ్ళాం కదా, ఎందుకు ఈ అవకాశాన్ని వదిలేసుకోవాలని చెప్పని పట్టు వదలకుండా మేము అక్కడికి వెళ్ళామండి. వెళ్ళి అక్కడ అది మేము ఆ ఐలాండ్ మీద మేము 3 నుంచి 4 గంటలు, ఎప్పుడైనా మేము 3 సార్లు వెళ్ళామండి. 3 సార్లు మేము 3 నుంచి 4 గంటల వరకు ఫీల్డ్ వర్క్ చేసామండి. అక్కడ ప్రతి 10 నిమిషాల నుంచి
నుంచి 15 నిమిషాల మధ్యలో 10-15 నిమిషాల మధ్యలో ఒక బ్లాస్ట్ అండి. బ్లాస్ట్ అంటే పెద్ద యాష్ మెటీరియల్స్ అనేది బయటకు వచ్చి పడుతూ ఉంటాయి. ఆ డే టైం కాబట్టి లావా అనేది మాకు డార్క్ రెడ్డిష్ కలర్లో కనబడుతుందండి. అండ్ ఆ లావా వచ్చినప్పుడు చాలా హీట్ అండ్ గ్యాసెస్ కూడా బయటకు వస్తాయండి. సో ఆ వల్కనో ఎక్కడైతే లావా వస్తుందో దగ్గర ఒక 50 నుంచి 100 మీటర్ల దూరం వరకు మాకు అలౌ ఉందండి. అక్కడ దాకా వెళ్ళి, ఎందుకంటే మాకు కావాల్సిన ఎక్స్పర్టైజ్ ఎక్విప్మెంట్ లేకపోయేసరికి మేము చాలా డిస్టెన్స్లో ఉండి మా ఫీల్డ్ వర్క్ని క్యారీ అవుట్ చేస్తామండి. ఇప్పుడు మీరు శాంపిల్స్ అక్కడ నుంచి మెటీరియల్ తీసుకొచ్చారు కదా, ఆ ఇంటెన్షన్ ఏంది? ఆ మెటీరియల్కి సంబంధించి భవిష్యత్తులో ఈ మెటీరియల్ను ఇంకెక్కడ మీరు క్యాచ్ చేసుకొని కంపేర్ చేసుకునే అవకాశం ఉంటుంది? దీనికి మన దేశం తరఫున కానీ, అధికారుల తరఫున కానీ, ప్రభుత్వం తరఫున కానీ ఎలాంటి సపోర్ట్ ఉంటే దీనికి సంబంధించిన పూర్తి క్యారెక్టర్ బయటకు వచ్చే అవకాశం నాకు? ఎప్పుడైతే మా పిహెచ్డి వర్క్ రీసెర్చ్ వర్క్ అనేది 2 ఆబ్జెక్టివ్స్కి మేము ప్లాన్ చేసామండి. ఫస్ట్ దాన్ని మానిటరింగ్ చేయడం జరిగిందండి. దాని ఒక డిఫరెంట్ డేటా సెట్స్ అంటే ఒక 10 రకాల డేటా సెట్స్ అనేది మేము యూజ్ చేసాము. దగ్గర 70 సంవత్సరాల భూకంపం డేటాని, 50 సంవత్సరాల సైక్లోన్ డేటాని, అండ్ ఇంకొక 50 సంవత్సరాల విఆర్పి డేటాని, డిఫరెంట్ టెంపరేచర్ డేటా సెట్స్ మేము యూజ్ చేసి ఒక కన్క్లూషన్కి వచ్చాము. ఏంటంటే ఈ వల్కనోస్ అనేది ఎప్పుడైతే మన హుదూద్ కానివ్వండి, ఫెలిన్ కానీ, నీలం కానీ ఇలాంటి సైక్లోన్స్ అనేది ఎప్పుడైతే అండమాన్లో ఫామ్ అవుతాయో, ఫామ్ అయ్యేవి ఎప్పుడైనా నార్మల్ సైక్లోన్స్ ఫామ్ అవుతాయి. కానీ అవి ఎప్పుడైతే వల్కనోస్ దగ్గర నుంచి వెళ్తూ ఉంటాయో ఆ వల్కనోస్ ఇచ్చే హీట్ని అవి క్యాప్చర్ చేసుకొని నార్మల్ సైక్లోన్ని సివియర్ సైక్లోన్గా చేంజ్ అయిపోయి అది ల్యాండ్ ఫాల్ అవుతుందండి ఇండియన్ ఈస్ట్ కోస్ట్ మీద. బెస్ట్ ఎగ్జాంపుల్ అండి హుదూద్ అండి. హుదూద్ అనేది సేమ్ సివియర్గా అది ఎప్పుడైతే ఆ వల్కనో నుంచి పాస్ అవుతుందో మా డాటా ఏం చెప్పిందంటే, ఎప్పుడైతే ఆ వల్కనో దగ్గరికి వచ్చేటప్పటికి ఈ సైక్లోన్ అనేది స్పీడ్ పెరిగిందండి. స్పీడ్ పెరిగి ఆ హైట్ తీసుకొని బాగా సివియర్ సైక్లోన్గా ఫామ్ అయ్యి మన విశాఖపట్నం మీద ఫాల్ అయింది అన్నది. దాని డ్యామేజ్ మీకు అన్నీ తెలిసే ఉంటుంది. సో ఆ ఒక రీసెర్చ్ అయితే మాది రెండో పార్ట్ ఏంటంటే, ఆ శాంపిల్స్ ఏదైతే మేము తీసుకొచ్చామో యాషెస్ కానివ్వండి, రాక్స్ కానివ్వండి, ఆ వాటర్ శాంపిల్స్ కానివ్వండి, ఆ శాంపిల్స్ అన్ని మేము ఎందుకు తీసుకొచ్చామంటే దాన్ని ఐఆర్ఎస్ ల్యాబ్లో మేము దాన్ని డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్ తోటి త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడెక్కడ బెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉంటాయో వాటికి పంపించేసి అనాలిసిస్ చేస్తాం. దాని ఇంటెన్షన్ ఏంటంటే ఆ అనాలిసిస్కి మార్స్ స్టడీస్కి మేము అనలాగ్ స్టడీ చేస్తున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్స్ మీద ఫీల్డ్కి వెళ్ళలేం కాబట్టి, సో అక్కడున్న ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో అలాంటి ఎన్విరాన్మెంట్ ఇక్కడ మన ఇండియాలో మన బౌండరీస్లో ఎక్కడ సూటబుల్ ఉంటుందో ఐడెంటిఫై చేసి అక్కడ శాంపుల్స్ తీసుకొని ఇక్కడ శాంపుల్స్ని మేము అనలైజ్ చేసి ఈ సైట్స్ని మేము అనలాగ్ స్టడీగా మేము డిక్లేర్ చేస్తామండి. అంటే ఎవరైతే ఫర్దర్గా వచ్చే రీసెర్చర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఏరియాస్కి వెళ్ళి మార్స్ స్టడీస్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు అండి. సో ఈ ఫండింగ్స్ మొత్తానికి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఇస్రో వాళ్ళే సపరేట్ ఫండ్ అలొకేషన్స్ ఉంటుందండి. వాళ్ళ ప్రాజెక్ట్ త్రూ ఇంటర్నల్ ప్రాజెక్ట్స్ అంటారండి. ఇవి ఇంటర్నల్ ప్రాజెక్ట్స్ త్రూ ఇవి సపోర్ట్ చేస్తుంటారండి ఈ ఫీల్డ్. మీతో పాటు ఎంతమంది అక్కడికి వచ్చారు? మీరు అంత స్టూడెంట్సే వెళ్ళారా? మీకు గైడెన్స్గా ఎవరైనా వచ్చారా? అసలు ఎందుకు ఈ వల్కనో మీద ఎందుకు చేయాలనిపించింది మీకు? ఈ వల్కనో మీద ఎందుకు చేయాలనుకున్నానంటే, నేను ఇంతకుముందే చెప్పాను, మన మొత్తం ప్రపంచంలో 1400 వల్కనోస్ ఉన్నాయి పైగా. కానీ మన సౌత్ ఈస్ట్ ఏషియాలో, ఇండియాలో ఒకే ఒక యాక్టివ్ వల్కనో ఉంది. అది కూడా సముద్రం మధ్యలో. అంటే దాని యాక్చువల్లీ సైజ్ వచ్చేసరికి 3 కిలోమీటర్ల లోపలికి ఉంటుందండి సముద్రంలో. అంత పెద్ద వల్కనో ఒక 300 మీటర్లు మాత్రం టాప్ అనేది సముద్రం పైన ఉంటుందండి. సో ఈ ఒక్క వల్కనో ఎందుకు ఐసోలేట్గా చేసుకోవాలి? ఎందుకంటే మన దేశంలో మొత్తం డిఫరెంట్ రీసెర్చ్ చేశారు, కానీ వల్కనోస్ మీద చాలా తక్కువ మంది చేశారు. సో ఈ రీసెర్చ్లో మేము జస్ట్ ఇంటెన్షన్ అంటే దీని మార్స్ను దీనికి ఎలా కనెక్ట్ చేయాలనే మెయిన్ ఇంటెన్షన్తో వర్క్ స్టార్ట్ చేస్తాము. దీనికోసమే 2019లో నేను ఒక ఇస్రో సైంటిస్ట్ వెళ్ళామండి. దాని టైంలో నేను టీమ్ లీడ్ చేశాను. సెకండ్ టైం టీంలో మేము 4 వెళ్ళామండి. అప్పుడు మేము జియో ఫిజికల్ సర్వే చేసాము. వల్కనో కింద ఏమేమి మెటీరియల్స్ ఉన్నాయి, వల్కనో ఛాంబర్స్ ఎక్కడ ఉన్నాయి, మ్యాగ్మా ఛాంబర్స్ ఎక్కడ ఉన్నాయని ఐడెంటిఫై చేయడం జియో ఫిజికల్ సర్వే చేస్తాం. ఆ సర్వే చేయడం ఇండియాలో మొత్తం మా టీమే చేసిందండి ఫస్ట్ ఇంతవరకు. సో థర్డ్ టైం వెళ్ళామండి. దానిలో థర్డ్ టైం కూడా 5 మెంబర్లు అండి. నేను మమతా మేడం ఉంది. మమతా మేడం ఈజ్ అ టీమ్ లీడ్ అప్పుడు. సో నేను ఒకటి అండ్ మై అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్స్ మేము తీసుకెళ్ళామండి అక్కడికి. ఎందుకంటే కొన్ని శాంపుల్స్ తీసుకురావాలి అండ్ ఫోటోగ్రఫీస్ తీసుకోవాలి కాబట్టి ఒక టీమ్ అరేంజ్ చేసుకొని డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ నుంచి మేము తీసుకుని వెళ్ళామండి. ఇప్పుడు మార్స్ మెటీరియల్కును ఇప్పుడు మీరు తెచ్చిన ఇక్కడి బ్యారన్కి సంబంధించిన మెటీరియల్ వీటి కంపారిజన్లో ఏమన్నా మీకు క్యారెక్టర్ సిమిలారిటీ ఇవన్నీ తెలిసిందా? ఇంకా ముందుకు సాగుతుందా రీసెర్చ్? ఇప్పుడైతే మన ఇస్రో అనేది మార్స్ నెక్స్ట్ మిషన్ని డిక్లేర్ చేసిందండి. ఆ మిషన్లో ఒక ఇన్స్ట్రుమెంట్ పంపిస్తున్నాడండి చిన్నది. ఆ ఇన్స్ట్రుమెంట్ అక్కడికి వెళ్ళి శాంపుల్ కలెక్ట్ చేసి ఆ ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ ఇండియాలో కూడా ల్యాబ్స్లో అవైలబుల్ ఉందండి. సో ఇక్కడ చేసే అనాలిసిస్ ఆ ఇన్స్ట్రుమెంట్ అక్కడికి వెళ్ళి తీసుకొచ్చే శాంపుల్స్ని దాని తర్వాత కంపేర్ చేసి
సూటబుల్ ఉందా లేదా కంపారిజన్ స్టడీ చేసి మేము ఒక రిపోర్ట్ తయారు చేసి మేము సబ్మిట్ చేస్తామండి. సో ఈ మిషన్ అక్కడికి వెళ్ళి శాంపుల్ తీసుకున్నాకనే ఈ డేటాబేస్ అనేది మనకి యూస్ అవుతుందండి. డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇప్పుడు మీరు చేస్తున్న రీసెర్చ్ రానున్న రోజుల్లో దేశానికి ఎలా ఉపయోగపడుతుంది? సో నేను చేస్తున్న రీసెర్చ్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇనిషియల్లీ మేము వల్కనోస్ మీద చేసాము. అది దాని ఇంపాక్ట్ ఎన్విరాన్మెంట్ మీద ఏముంటుంది, సైక్లోన్స్ మీద ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అండ్ అండమాన్ మీద అడ్మినిస్ట్రేషన్ మీద ఎలా ఎఫెక్ట్ పడుతుందని మేము ఎక్కువ ఫోకస్ చేసాము. కరెంట్లీ ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్లో నేను తెలంగాణ మీద చాలా వర్క్ చేస్తున్నానండి. ఎందుకంటే ఫ్లడ్స్ మీద కానివ్వండి, హీట్ వేవ్ మీద కానీ నేను చాలా ఫోకస్ చేసి వర్క్ చేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ ఈజ్ వెరీ ప్రోన్ టు ద ఫ్లడ్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ది హీట్ వేవ్స్ అండి. సో పర్టికులర్లీ అదైతే ఇప్పుడు నేను ఇది ఇనిషియల్ స్టేజ్లో ఉంది, డాక్యుమెంటేషన్స్ కానీ అనాలిసిస్ కానీ ఇనిషియల్ స్టేజ్లో ఉంది. ఫర్దర్గా ఈ ఇన్ఫర్మేషన్ త్రూ రిపోర్ట్స్ కానివ్వండి మేము పబ్లిష్ చేస్తామండి. ఇప్పుడు మీరు అక్కడ వెళ్ళిన తర్వాత అంత ఐసోలేటెడ్ ఏరియా అది, మీరు అంటే ఎన్ని అవర్స్ ఉన్నారు వెళ్ళినప్పుడల్లా? ఇప్పుడు నైట్ ఉన్నారా? నైట్ ఉండి అక్కడ పరిస్థితి ఎందుకు గమనించే అవకాశం వచ్చిందా? ఇప్పుడైతే మేము 2019లో వెళ్ళాను, 2021 వెళ్ళాను, 2024 అనుకున్నాము. ఈ ఫీల్డ్ మేము ఏం చేసామంటే డే టైంలో చేసామండి శాంపిల్స్ తీసుకురావడానికి. ఎందుకంటే డే టైంలో వెళ్తేనే ఆ హీట్కి మేము భరించగలుగుతాం అన్నట్టు. అంటే ఎర్లీ మార్నింగ్స్ వెళ్ళి అవర్స్ వెళ్ళామండి. ఆ టెంపరేచర్ ఎందుకంటే నార్మల్గా ఉంటుందండి. ఇప్పుడు మీరు అన్నట్టే మా నెక్స్ట్ ఫీల్డ్ ఎక్స్పెడిషన్ ఉందండి. అది నవంబర్లో కానివ్వండి, ఆ టైంలో మేము ప్లాన్ చేస్తున్నాం, అక్టోబర్ నవంబర్లో విత్ ఫుల్ టీమ్, డెడికేట్ టీమ్ టు స్టే. అక్కడనే ఒక 2 రోజులు ఉండి మొత్తం ఏరియాని సర్వే చేస్తామండి. సో ఆ ప్లాన్ అనేది ప్రపోజల్ పుట్టప్ చేసామండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మేము అక్కడ ఖచ్చితంగా 2-3 డేస్ ఉండి అక్కడనే నైట్ క్యాంప్ వేసుకొని అక్కడనే రీసెర్చ్ వర్క్ అన్ని అంటే ఎక్విప్మెంట్ పెట్టి ఏమేమి డేటా అనాలిసిస్ చేసుకోవాలి అక్కడ చేసుకొని మేము తీసుకొని వచ్చేస్తాం. ఇప్పటికైతే ప్రజెంట్లీ అయితే మేము అక్కడికి వెళ్ళింది డే టైంలో వెళ్ళామండి. ఒక 3 నుంచి 4 అవర్స్ దాకా అక్కడ స్టే చేయడం జరిగిందండి. ఎందుకంటే అక్కడికి ట్రెక్ చేయాలన్నట్టు. దిగిన దగ్గర నుంచి అక్కడికి ట్రెక్ చేయాలంటే కనీసం మనం 1 కిలోమీటర్ నడవాలండి లోపలికి. మీ ఫ్యూచర్ టాస్క్ ఏంది? ఇప్పుడు ఇది కంప్లీట్ కావడానికి టైం పట్టిన తర్వాత ఇంకేం చెప్పదలుచుకున్నారు? కొత్తగా రీసెర్చ్ చేయాలనుకున్న వాళ్ళు సైంటిస్టులకు కానీ మీరు ఇచ్చే దీన్ని బట్టి మీరు అన్నట్టుగా చాలా తక్కువ మంది ఈ వాల్కనో మీద వర్కౌట్ చేశారని చెప్తున్నారు కదా. మీరు ఇప్పుడు ఈ ప్రస్తుతం మీరు చేస్తున్న పని గురించి మీకు ఎలాంటి సంతృప్తి ఉంది? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నా వర్క్ మీద అయితే నేను చాలా సంతోషంగా ఉన్నానండి. ఎందుకంటే ఐ రిసీవ్డ్ లాట్ ఆఫ్ అప్రిసియేషన్ ఫ్రమ్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అండి. నేను ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి వచ్చే అప్రిసియేషన్ చాలా పెద్దది నాకు ఇంతవరకు. వాళ్ళు పిలిచి మరి మెచ్చుకున్నారు కావాల్సిందని. సో ఫర్దర్గా ఎవరైతే రీసెర్చ్ దీని మీద చేయాలంటారు, యాక్చువల్ మేము ఫండమెంటల్ క్వశ్చన్ని ఆన్సర్ చేసామన్నట్టు. ఎప్పుడైతే అందరూ సైక్లోన్స్ ఎలా వస్తుంది, ఎలా డైరెక్షన్లో పోతుంది, ఎక్కడ ల్యాండ్ ఫాలో అవుతుంది అని చెప్పని ఈ కణంలో ఈ టైప్ ఆఫ్ స్టడీ చేశారు. కానివ్వండి ఆ సైక్లోన్ నార్మల్గా ఉన్నప్పుడు నార్మల్ ఉన్న సైక్లోన్ సివియర్గా ఎట్లా మారుతుంది, అసలు దానికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది. సో అలాంటి స్టడీస్ చేయడం చాలా తక్కువ అండి. ఇది ఇస్ ఫండమెంటల్ రీసెర్చ్ క్వశ్చన్ అండి ఇది. సో దాన్ని మేము చేసేకి చాలా నాకు ఆనందంగా ఉంది. ఫర్దర్గా ఎవరైతే రీసెర్చ్ చేసి రావాలనుకుంటారో ఈ ఫీల్డ్లో ఈ వల్కనోస్ కానివ్వండి, ఈ వల్కనోస్ మార్స్ స్టడీస్ని కంటిన్యూ చేయొచ్చు అని చెప్పండి. ఎందుకంటే ప్లానటరీ సైన్స్లో స్పేస్ ఎక్స్ప్లోరేషన్ స్టడీస్లో చాలామంది కావాల్సి ఉంది, నీడ్ ఉందండి అక్కడ. ఆ గ్యాప్ అనేది కూడా ఇస్రోలో కూడా ఉంది. అండ్ లాట్ ఆఫ్ స్కీమ్స్ అనేది ఇస్రో కూడా స్టార్ట్ చేసింది. స్కూల్ లెవెల్ నుంచే మాకు స్పేస్ మీద ఇంట్రెస్ట్ రావడానికి డిఫరెంట్ స్కీమ్స్ పెట్టింది. ఎందుకంటే ఈ వల్కనోస్ కానివ్వండి, మార్స్ స్టడీస్ కానివ్వండి, మూన్ స్టడీస్ కానివ్వండి, వీటికి కావాల్సిన స్ట్రెంగ్త్ అనేది, మ్యాన్ పవర్ అనేది ఈ ఫీల్డ్లో తక్కువ ఉందండి, స్పెషల్ ఇన్ ఇండియాలో అండి. సో ఈ నా రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది స్కూల్ విద్యార్థులు కానివ్వండి, డిగ్రీ కాలేజ్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఈ టైప్ ఆఫ్ స్టడీస్ మీద ఇంట్రెస్ట్ చేసి రీసెర్చ్ తరపు వస్తే దీంట్లో చాలా స్కోప్ ఉంటుందండి. గవర్నమెంట్ కూడా త్రూ డిఫరెంట్ స్కీమ్స్ అని ఎంకరేజ్ చేస్తుందండి. అంటే ఇలాంటి రీసెర్చ్కి పోవాలంటే ఆర్థికంగా కుటుంబ నేపథ్యం ఉండాలా, లేకుంటే ప్రభుత్వం సపోర్ట్ ఉంటుందా? మీరు ఎక్స్పెన్సెస్కి సంబంధించి ఎలా ఉంటుంది ఎవరైనా కొత్త వారు రావాలనుకుంటే? చూడండి, దీంట్లో ఈ ఇస్రోలోకి ఎంట్రీ కావాలంటే అండి మనకి ఎంఎస్సి దాంట్లో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకు కూడా ఎంట్రీ ఉంటుందండి. యాజ్ వెల్ యాజ్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి కనుకండి, ఎయిర్ సైన్స్ చేసిన వాళ్ళు, జియోగ్రఫీ, డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్న వాళ్ళు కూడా అలా ఉంటుందండి. ఎప్పుడైతే మీరు ఐఆర్ఎస్లో ఇస్రోలో జాయిన్ కావాలనుకున్నా కానీ వాళ్ళ స్కీమ్స్ ఉంటాయండి, వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పిహెచ్డీ చేయాలనుకోండి, మీకు సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఫండింగ్స్ ఇస్తూ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జేఆర్ఎఫ్ నెట్ అనుకోండి, సో యూ క్యాన్ ఎంట్రీ ద ఈజీ టు ద పిహెచ్డీ ఇన్ ద ఇస్రో. అండ్ మీకు ఫండింగ్ లేదు, సో మీరు రీసెర్చ్ చేయాలనుకుంటున్నారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఇస్రో ఐఆర్ఎస్ ఏం చేస్తుందంటే ఎవ్రీ ఇయర్ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందండి, ఎంట్రన్స్ ఎగ్జామ్. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లియర్ చేస్తే మీకు రీసెర్చ్ చేయడానికి అవకాశంగా ఫండింగ్ మొత్తం ఇస్రోనే బేర్ చేస్తుందండి. అట్ సేమ్ టైం మీరు డిగ్రీ లెవెల్లో ఉన్నారనుకోండి, అట్ సేమ్ పీజీ లెవెల్లో ఉన్నారు, మీరు ఇంటర్న్షిప్ చేయాలనుకుంటున్నారు. సో మీరు ఒక మెయిల్ అనేది డ్రాప్ చేస్తే ఐఆర్ఎస్లో ఎవ్రీ ఇయర్ ట్వైస్ అనే ఇంటర్న్షిప్ జరుగుతుందండి, 3 monthsకి. సో వాళ్ళు పిలిచి ఆ డిఫరెంట్ టాపిక్స్ మీద వర్క్ చేయడానికి ఎంకరేజ్ చేస్తారండి. ఇది ప్రకృతి మొత్తానికి అంతు లేని ప్రశ్నలకు జవాబు కోసం వెతుకుతున్న
ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు ముందుకొస్తున్నారు. ఎంత వెతికినా కూడా ప్రకృతిలో ఎన్నో అంతులేని ప్రశ్నలు మిగులుతూనే ఉంటాయి. అయితే ప్రస్తుతం కృష్ణతేజ చేస్తున్న ప్రయత్నం చాలా అభినందనీయమైనప్పటికీ ఇంకా రానున్న రోజుల్లో అనుకున్న టాస్క్ ఆయన విజయం సాధించి టాస్క్ను ఛేదించాలని కోరుకుందాం. మనం ఇప్పటిదాకా ఇంటర్వ్యూలో చూసాం, కొత్తగా ఇస్రోలో చేరాలనుకున్నా కూడా ఇలాంటి రీసెర్చ్లు ఇవ్వాలనుకున్నా కూడా చాలా స్కీమ్స్ ఇవ్వని ఉంటారు. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా ఇలాంటి వాటికి ప్రయత్నం చేస్తే రానున్న రోజుల్లో ఇంకా కొత్త సైంటిస్టులు కూడా ముందుకొచ్చే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ మహిదర్తో మధుకరెడ్డి, పురా లోకల్ న్యూస్, కరీంనగర్.